వరల్డ్ ఒబిసిటీ డే మార్చ్ 4. సో వరల్డ్ ఒబిసిటీ డేని ఎందుకు రికగ్నైజ్ చేశారంటే ఒబిసిటీ అనేది ఒక డిసీజ్. సో కేవలం బరువు ఉన్నాం అని అనుకుంటా ఉంటారు, కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే అన్ని జబ్బుల్లాగా మన ఒబిసిటీని కూడా ట్రీట్ చేయాలి. సో అలా ఒబిసిటీని కూడా ప్రతి స్టేజ్ నుంచి ట్రీట్ చేయడానికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మాకు ఒక టీం ఉంది. సో ప్రతి ఎక్కువ బరువు ఉన్న పేషెంట్ని ఎండోక్రైనాలజిస్ట్ చూస్తారు, ఫిజిషియన్ చూస్తారు, పల్మాలజిస్ట్ చూస్తారు, కార్డియాలజిస్ట్ చూస్తారు. వీళ్ళంతా ఎవాల్యుయేషన్ బట్టి స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, లేదు కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత అల్టిమేట్గా బ్యారియాట్రిక్ సర్జరీ కూడా సేఫ్ అని మేము అనేక సర్జరీస్ చేసాం. చాలా మంది నేను సర్జరీ చేసిన పేషెంట్స్ కూడా కొంతమంది వచ్చారు. సో అన్ని విధాల ఒబిసిటీని కానీ మనం కానీ ఈ టైంలో గుర్తించకపోతే 2030 నాటికి ప్రపంచంలో దాదాపు 30% ఆఫ్ పాపులేషన్ ఆర్ గోయింగ్ టు బి ఒబీస్. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ 5 to 19 years ఉన్న వాళ్ళలో కూడా మోర్ దెన్ 50% ఆర్ ఒబీస్ పీపుల్. బొద్దుగా ఉన్నారు, ఇప్పుడే మీరు స్క్రిప్ట్ చూసుంటారు, చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉన్నారు అని స్టార్ట్ చేసింది. ఆ పెరిగిన ఎక్సెస్ వెయిట్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవడం వల్ల అనేక స్టేజెస్లో మేబీ సోషల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఎకనామిక్ లైఫ్, ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. సో ఈ ఒబిసిటీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. స్టిగ్మా లాగా ఉండకూడదు. బరువు అనేది చూపించుకోవాలి. మనం ఏదో సిగ్గుపడి మన హెల్త్ కండిషన్ మనమే పాడు చేసుకుంటా ఉంటాం. ఎస్పెషల్లీ మన లైఫ్ లో మన హెల్త్ కూడా మన బతికే కాలం కూడా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 6 to 10 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుందంట ఈ ఒబిసిటీ వల్ల. సర్జరీ చేసిన పేషెంట్స్ కొంతమంది వచ్చారు. సో వాళ్ళకి చాలా డిలే అవుతుంది. వాళ్ళతో వాళ్ళ మాటల్లో మాట్లాడించడం కోసం హబీబుల్లా. సో సర్జరీ గురించి అందరూ కామన్ గా ఎలా ఆలోచిస్తారు, సర్జరీ తర్వాత ఆ ఫీలింగ్ అనేది చెప్తాను. సో హబీబుల్లా మనం సర్జరీ చేయక ముందు 165 kg ఉండేవాళ్ళు. సర్జరీ తర్వాత ఈ సో కాన్ఫిడెంట్ ఓ బిజినెస్ మ్యాన్ తిను. సో సర్జరీ చేసి మనం డెఫినెట్ గా 1 year అవుతుంది. సో సర్జరీ చేసినప్పుడు 165 kg ఉండేవాళ్ళు. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పుడు వెయిట్ ఎంతనో 166 ఉన్నాడు అనమాట. సో నేను సర్జరీ చెప్పినప్పుడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. యాక్చువల్గా 21 years తనకి నేను సర్జరీ చేసినప్పుడు HbA1c, ప్రీ డయాబెటిక్, బీపీ కూడా 140/90, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, స్లీప్ యాప్నియా ఉంది, అండ్ నడవలేదు తిన యాక్చువల్గా. సో నడవడానికి ఏంటంటే యాక్చువల్లీ నేను బిజినెస్ చేస్తాను కాబట్టి మెయిన్ బాగా ప్రాబ్లం అయిందని అప్పుడు కొంచెం ధైర్యం చెప్పి సర్జరీ చేశాను. అల్టిమేట్ గా చేయించుకున్నాడు. ఇప్పుడు నీ వెయిట్ ఎంత? ఈజ్ 108. 165 నుంచి 108 ఇస్ 1 year. సో ఇప్పుడు నేను చెప్పినట్టు నేను బాడీలో ఎటువంటి చేంజ్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ అని అనుకోండి, అవి మన హెపటైట్ ని తగ్గిస్తాయి, బాడీలో కొన్ని హార్మోన్స్ ని డిలే చేస్తాయి. దేర్ ఆర్ సమ్ యాక్షన్. బట్ సర్జరీ తర్వాత ఏంటంటే దేర్ ఇస్ నో ఆల్టరేషన్. బాడీ తనకు తానే ఈ ఫ్యాట్ ని రోజుకి ఎంత కావాలో అంతే తింటారు. సో తన చాలా డెడికేటెడ్ గా మోర్ దాన్ 55 kg దగ్గర 1 year. సో ఇప్పుడు ఎలా బిజినెస్ చేస్తావు? ఇంకో గోల్డ్ షాప్ పెట్టావా? ఇంకో గోల్డ్ షాప్ పెట్టాడు. సో తన బిజినెస్ డెవలప్ అయింది, తన జిమ్కి వెళ్తున్నాడు. అండ్ ఇంకొక మా టార్గెట్ ఇంకో 20 kg తగ్గిన తర్వాత మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో దెర్ ఆర్ డెడికేటెడ్ పేషెంట్స్ హూ వర్క్. సో దీని అందరిలాగా ఖాళీగా ఉండే కాదు. సో బిజినెస్ మ్యాన్ తిరగాలి, అట్ ద సేమ్ డే హీ మెయింటైన్స్ ద డైట్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి పేషెంట్స్ అందరూ నాకు గర్వకారణం. బాగా తగ్గారు. థ్యాంక్ యూ సో మచ్.